సేవకుడి దగ్గరకు వచ్చేసరికి ఒక పదాన్ని యాడ్ చేస్తున్నాడు మరలా. రెట్టింపు సన్మానంతో బాగుగా పాలన చేయి పెద్దలను, విశేషంగా వాక్యం ముందు ప్రయాసపడిన వారిని మీరు సన్మానించాలి. అంటే పరలోక ఉందని నిజం, నరకం ఉందని నిజం. అక్కడికి తప్పించుకోవాలంటే యేసు మార్గంలో నడవడం కూడా అవసరం. అవునా? అంటే యేసు ఏం చెప్పాడో అది మన జీవితంలో ఖచ్చితంగా చేసి చూపాలి. ఎంత గొప్ప దేవుని సాక్షి జీవితం నీది, ఎంత మంచి ప్రవర్తన, ఎంత పని చేస్తున్నావు. నువ్వు లేకపోతే ఇబ్బంది పడతాననుకుని పరిస్థితి సేవకుడికి వచ్చిందంటే నీ ప్రవర్తన బాగుంది, నీ పనితనం బాగుంది, నిన్ను బట్టి సేవకుడు ఆనందపడుతున్నాడంటే ఖచ్చితంగా నువ్వు సేవకునికి అవసరం, అంటే నువ్వు దేవుడికి కూడా అవసరమే. కంప్లైంట్ లేదు, ప్రభువా నాకు ఫలానా లేదు, అడగట్లేదు దేవుణ్ణి. ఆదాము గారు ఏం అడగలేదండి, దేవుని సన్నిధిలో ఉన్న దానితో తృప్తి పొందడం ఆదాము గారికి తెలుసు. ఎదుట ఉన్న దానిని అనుభవించటము మేలు. ఇప్పటికీ ఆ పాపపు ఊబిలో కొంతమంది అలా ఉంటూనే ఉంటారు, వాక్యానికి వస్తూనే ఉంటారు, వాక్యం బాగానే వింటారు, కానీ బ్రతుకుల్లో మాత్రం మార్పు రాదు. క్రైస్తవుడు అనే మాటకు అర్థం ఏంటంటే క్రీస్తును వెంబడించేవాడు. క్రైస్తవుడు అంటే క్రీస్తును వెంబడించేవాడని అర్థం. ఇప్పుడు నేను ఏమంటే క్రీస్తుని వెంబడిస్తున్నాను, మీరందరూ కూడా క్రీస్తుని వెంబడించే వాళ్ళైతే మీ అందరూ సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు ఏం వదిలేశారు చెప్పండి? వారు సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించారు, మరి మనం కూడా క్రీస్తుని వెంబడిస్తున్నాం అని చెప్పుకుంటున్నాం కదా, మనం ఏం వదిలేశాం?